హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్ అండ్ రివ్యూస్. ఇది న్యూ ఇయర్ రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ 5:30 అలా లేచి ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను. సో ఆకులోకి వేసి సాంబియ్యాలి ఇంకా ముగ్గైతే వేయడం స్టార్ట్ చేసిన. ఇక పిల్లలు కదా, వాళ్ళు వేసి ఇంకా అస్సలు పని చేయనియరు నన్ను. ఇంకా బాబు చిన్నగా ఉండు కదా, 8 months ఉండు, ఇంకా వాడు అస్సలు పని చేసుకొని ఇవ్వడం. అందుకని ఇంకా తొందర లేచి పని అయితే స్టార్ట్ చేసిన. సో చూడండి, ఇంకా ముగ్గు అయితే వేస్తున్నా. నేను సింపుల్గా నాకు వచ్చింది అలా వస్తాయి, అంత పెద్దగా ఏం రావు, మామూలుగా వస్తాయి. సో వేస్తున్నా. సో చూడండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు ఎట్లా చేసుకోరు, ఏడుకొయ్యరు, గుడి కొయ్యరా లేదా అనేది కామెంట్ చేయండి. నేనైతే గుడికి ఏం పోలేదు. ఇంకా ఈ ముగ్గురు పిల్లలు అస్సలు కాదండి, ఏడుకన్నా పోదామంటే అమ్మో ఏడుపు ముందర పెడతారు మా పిల్లలు. ఏ దానికైనా ఇంకా వద్దులే, ఇంకా ఆయన అయితే పనికి వెళ్ళిపోయిండు మా వారు. ఇంట్లో పనులు అయితే ఇంకా మెల్లమెల్ల చేసుకుంటూ ఇంకా తల స్నానం చేసేసి దేవునికి అయితే స్వీట్ చేస్తున్నా. ఇంకా స్వీట్ చేసేసి ఇంకా పూజ అయితే చేసుకున్నా. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు ఎట్లా చేసుకుంటారు, మీ సైడ్ ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. ఏదో సింపుల్గా ఇంకా మీకు అందరికి తెలిసిందే ఇది ఎలా చేసుకోవాలనేది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో చూడండి, చాలా బాగా వచ్చింది స్వీట్ అయితే. సింపుల్గా ఎక్కువ ఏమి వేయకుండా సింపుల్గా చేసిన, మంచిగా వచ్చింది. మీరు ఎట్లా చేసుకుంటారు పూజ అనేది కామెంట్ చేయండి. నేనైతే నాకు వచ్చినట్టు ఏదో అట్లా సింపుల్గా చేసిన, నాకు తెలిసినట్టు. ఇట్లా చేసుకుంటారా, ఇంకా వేరేలా చేసుకుంటారా అనేది చెప్పండి. ఇంకా నేనైతే బొడ్డొత్తి అంటారు కదా, నేను బొడ్డొత్తు అదే పెడతా అనమాట. అట్లే పెట్టాలి, బాగుంటుంది. అంటే దీపం కూడా చాలాసేపు ఉంటుంది, పోదు. ఇట్లా మధ్యలోనే పెట్టి ఇంకా మంచిగా పూజ చేసుకుంటా అనమాట. ఏమైనా ఇంకా దీపం అయితే పెట్టిన. ఇంకా పూజ అయిపోయినాక ఇంకా పిల్లల కోసం ఇంకా వంట అయితే చేయాలి. వాళ్ళకు ఉప్మా చేసి తినిపించేసాను అనమాట. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారంటే ఇక బాగా సతాయిస్తారు, అస్సలు వినరు మాట. ఇంకా బాబు దగ్గరికి వెళ్తారు, వాడిని గుంజుతారు, అసలు బాగా సతాయిస్తారు వాడిని అయితే. ఇంకా వాళ్ళతో ఏం చేసుకోవడానికి కుదరదు. మా చిన్న పాప చూడండి, స్నానం చేయకుండానే వచ్చింది దేవుని రూమ్లోకి. వద్దు నన్ను అట్లా రావద్దంటే నేను వస్తా అని చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.